ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో హైకోర్టు కాలనీ పరిధిలోని దీపావళి నగర్లో ఈ నెల 25వ తేదీన అత్యంత వైభవంగా హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వహణ కమిటీ ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం శారదా నగర్లోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ అధ్యక్షులు బొడ్డుపల్లి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి, దక్షిణ భారతదేశ గోరక్ష ప్రముఖులు యాదగిరి రావు, సెన్సార్ ఫిల్మ్ బోర్డు మెంబర్ అప్పారావు, ఆలయ కమిటీ అధ్యక్షులు యజ్ఞ భగవాన్, దీపావళి శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బొడ్డుపల్లి సతీష్ మాట్లాడుతూ, హిందూ ధర్మ పరిరక్షణ కోసం మనమందరం కులమతాలకు అతీతంగా ఐకమత్యంగా ముందుకు సాగాలన్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం మన సంస్కృతికి ఒక బలమైన పునాదిగా నిలుస్తోందని తెలిపారు. ఏప్రిల్ 25న జరిగే ఈ బృహత్తర సమ్మేళనానికి హిందూ బంధువులందరూ భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలి అని వారు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. హిందూ సమ్మేళన ప్రతి గ్రామాన అలాగే దేశంలో ప్రతి చోట కూడా ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి చోట కూడా హిందూ సమ్మేళనం నిర్వహించబడుతూ ఉంది. హిందువులందరూ కూడా ఐక్యంగా ఉండాలని, మన సనాతన ధర్మానికి అందరూ కూడా నిలబడి ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని, అలాగే మన సంస్కృతి సాంప్రదాయాలపై, మన దేవాలయాలపై, మన సనాతన ధర్మంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, దేవాలయాలు పైన కూడా వివిధ మతాల వాళ్ళు మన దేవతల్ని కించపరుస్తూ మాట్లాడుతున్న వివిధ రకాల వ్యక్తుల గురించి కూడా అందరికి కూడా హెచ్చరిక చేస్తూ, హిందూ సమ్మేళనం హిందువుల ఐక్యత కోసం, హిందువులు గడప లోపల కులం, గడప దాటితే హిందూ బంధువులం అనే నినాదంతో అందరం కూడా ఐకమత్యంతో ఉండడానికి ఈ హిందూ సమ్మేళనం హైకోర్టు కాలనీ డివిజన్ 20 కాలనీలు అందరం కలిపి దీపావళి నగర్లో ఒక 5-6 వేల మందితోని గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి పిడికడు బియ్యం తీసుకొని స్వామివారికి తలంబ్రాలుగా పోసి కళ్యాణంలో, మళ్ళీ అక్కడి నుండి అక్షితలు తీసుకొని, అలాగే మన కాషాయం జెండా ఇంటింటిపై కట్టేలాగా మహిళలందరినీ కూడా చైతన్యపరుస్తూ, దీంట్లో మహిళలందరినీ కూడా భాగస్వామ్యులను చేస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ముందుకు వస్తున్నారు కనుక అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ స్వామివారి కృపాశీస్సులు అందరికీ రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఆర్ఎస్ఎస్ గొప్పదనం గురించి మీకు చెప్పే అవసరం లేదు. నేను ఈ రోజున హిందువులు ఇంత గర్వంగా ఉన్నారంటే ఆర్ఎస్ఎస్ ఉండడం వల్లే. అలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని మా సతీష్ గారు ముందుకేసుకుని తీసుకెళ్తున్నారంటే యువత తరఫున మా వంతు కృషి మేము చేసి ఆయనకి ఎల్లవేళలా అన్నదానంగా ఉంటామని తెలియజేస్తూ, మరొక్కసారి 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పేరు పేరున హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. అలాగే అందరూ ముందుండి నడిపించి మన హిందువులందరము ముందుకొచ్చి ఈ దుష్ప్రచారాన్ని, హిందువులపై తిరుగుతున్న దాడిని ముక్తంగా ఖండించాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల భాగంగా హిందూ ఐక్యత, హిందూ సమ్మేళనం చేయటం చాలా సంతోషకరం. దీపావళి నగర్ హైకోర్టు కాలనీ డివిజన్ దీపావళి నగర్ నిర్వహించుతున్న అందరికీ, భక్తులకి మరియు హిందూ బంధువులకు అందరు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదంతా మొత్తం సతీష్ అన్న గారు భుజం మీద వేసుకొని చేసినందుకు చాలా సంతోషం.